ఈ రోజు ఎన్నికలు ముగిసినాయి. ఇక మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారం ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. ఈనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో 25,55,364 రైతు కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల బాధల నుంచి విముక్తి కలిగించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి రైతులకు ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, రైతుకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, రైతు భరోసా పథకాన్ని కూడా 10,000 సంవత్సరానికి ఎకరాకుంటే 12,000కు పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా ఈ రోజు ప్రజలకు అందుబాటులో తెచ్చినాం. భూమి ఉన్న వాళ్ళకే కాదు, భూమి లేని నిరుపేదలకు కూడా మీకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇవ్వాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రైతు లేని పేదలను కూడా ఇవాళ మన ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదే కాదు, ఒకనాడు మీకు తెలుసు, ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆనాటి నాయకుడు, ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. ఈనాడు మీ సోదరుడుగా రైతులకు అండగా నిలబడాలని మీరు వరి పండిస్తే చివరి గింజ వరకు కొనడమే కాదు, కనీసం మద్దతు ధరతో పాటు సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు ఒక్క పక్కన మహిళలు ఇప్పటి దగ్గర మా ఆడబిడ్డలతో చాలాసేపు మాట్లాడినా. ఇవాళ మా ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మోరిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి. మరి ఇవాళ ఆ పక్కన మా అక్కలు చాలా మంది వచ్చారు, వేలాది మంది వచ్చారు. మా ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెట్టారు. మా వాళ్ళందరూ ముందలుంటే నేను మాట్లాడి తప్పెత్తనం వాళ్ళ చేతికిస్తాను. మా అక్కలు ఏడున్నా మా అక్కల ఆశీర్వాదంతో ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఆర్టీసీ బస్సులు రాష్ట్రంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మోరిని దర్శించుకోవాలన్నా, మీరు భద్రాచలం రాముల వారి దగ్గరకు పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోయినా బస్సులో ఇవాళ మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ 18 నెలల 5,500 కోట్ల రూపాయలు ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి ఈ రోజు నిధులు కేటాయించినమని నేను చెప్తున్నా. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలకు పోయిన సంవత్సరం